స్టార్టింగ్ సెషన్లోనే మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి బాబాలు ఏ రకంగా మనల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని చెప్పినందుకు మరొకసారి ఓటీఎఫ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనకి జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు వచ్చారు. అదే దీనికి సంబంధించిన రమేష్ గారు గురించి కూడా మనం ప్రత్యేకంగా సభకి పరిచయం చేయాల్సిన చర్చా కార్యక్రమాల్లో ఆయన్ని మనకి చిరపరిచితులే. సో బ్లైండ్ ఫోల్డ్, కళ్ళకి గంతలు కట్టుకుని ఇప్పుడే మనం చూసాము, కళ్ళకి గంతలు కట్టుకొని ఏ రకంగా మనం నడవాలి అంటే బండి నడిపించవచ్చు అనే విషయాన్ని ఆయన చేసి చూపించారు లిటరల్గా. అలాగే ఆయన్ని గొలుసులతో కట్టేసి మొత్తం తాళాలు వేసి ఆయన ఒక రూమ్లో ఒక దాంట్లో పెట్టేసి ఒక ఛాంబర్లో పెట్టేసి దానికి మంట వెలిగిస్తే దాని నుంచి ఆయన ఎలా బయటకు వచ్చారు అనేది కూడా మనందరికీ తెలుసు. కుసుమ గారికి ఇప్పటిదాకా మహిమలు అద్భుతాల బండారాన్ని బయటపెట్టి ప్రదర్శన ఇవ్వడమే కాకుండా గత ఎన్నో దశాబ్దాలుగా ఈ రకంగా మోసం చేస్తున్న వాళ్ళందరి ఆ మోసాలని ఎండగట్టడానికి విశేషంగా కృషి చేస్తున్న విక్రమ్ గారికి, అదేవిధంగా సైంటిఫిక్ మిత్రులారా, వాస్తవంగా నన్ను అడిగినప్పుడు మేము ముగ్గురం కూడా ఈ మాయలు మహిమలకు సంబంధించిన ఎక్స్పోజర్ అంటే ఆ కార్యక్రమాలని చేసి వాటి వెనకాల ఉండే మహిమల బండారాన్ని బయటపెట్టాలని కోరేది. కానీ నేను ముందే మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నా, ఎందుకంటే నేను ఆ కార్యక్రమంతో రాలేదు. అందుకే నరేష్ని అడిగా, తీసుకొంచుకున్నావా, నువ్వు చేసావా అని. విక్రమ్ గారు నరేష్ దానికి సిద్ధపడి వచ్చారు. నేను మాత్రం కేవలం కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి వచ్చాను. రాలేదంటే నా దగ్గర ఏం రాకూడదని అది కాదు. నిన్నటిదాకా అసలు రాత్రి 11 గంటలకి దాకా ఒక 8 గంటలు నిన్న పూర్తిగా ఆ కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో వాటిని మళ్ళా తయారు చేసుకొని రాలేని పరిస్థితుల్లో రాలేదు. అందుకని మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుతున్నాను. అయితే ఈరోజు ప్రత్యేక ప్రదర్శనలే అవసరం లేదు. అనేక అంశాలు మీడియాలో కనపడతా ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, మేము చేసిన ప్రతి ప్రోగ్రాం ఉంది. కానీ మనం చర్చించాల్సిన అంశం ఒకవైపు ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ మోసాలని తెలుస్తున్నా కూడా మరొక వైపు పెద్ద ఎత్తున వీటిని నమ్మే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, పెంచి పోషించే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మామూలు వాళ్ళు కాదు. మామూలు వాళ్ళ గురించి మాట్లాడుకునే సందర్భం వేరు. మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నిరక్షరాస్యులు ఎట్లుంటారు, లేకపోతే మధ్యతరగతి లేదా కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనే భాగం ఒక భాగం. ఈరోజు మేము చాలా మొదట్లో చెప్పేటప్పుడు జన విజ్ఞాన వేదిక 27 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పుడు మేము అంతకుముందు ఉన్న హేతువాదులు అందరం ఏం చెప్పేవాళ్ళం అంటే, మూఢనమ్మకాలకు కారణం ఏమిటంటే సమాజంలో ఉన్న నిరక్షరాస్యత, పేదరికమే దీనికి కారణం అని ఆ రోజు మాట్లాడేవాళ్ళం. నిజమే, ఆ కారణం అది కూడా ఒక కారణమే. కానీ ఈరోజు మనం గమనిస్తే మూఢనమ్మకాలు ఎవరిలో ఎక్కువ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళలోనా చదువురాని వాళ్ళలోనా? నాకు తెలిసి అయితే ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మూఢనమ్మకాలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ చదువు మనకేం అందిస్తూ ఉందన్నది ప్రధాన కారణం. ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసి నేను ఒక పెద్ద శాస్త్రవేత్త అని గౌరవించబడిన ఒక వ్యక్తి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ఆ ఉపన్యాసంలో ఏమిస్తున్నారు? ఎవరో ఒక ఆయన అదేంది స్పేస్ షిప్లో వెళ్తూ అక్కడ చూస్తూ ఉంటే, వేరే గెలాక్సీలో నుంచి ఎక్కడి నుంచో చూస్తూ ఉంటే అక్కడ ఎక్కడి నుంచో పెద్ద దివ్యమైన వెలుగు వస్తూ ఉంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తూ ఉందని చూస్తే అది మిల్కీవే గెలాక్సీ నుంచి వస్తూ ఉంది. మిల్కీవే గెలాక్సీ నుంచి ఎక్కడ వస్తూ ఉందంటే ఆ మిల్కీవే గెలాక్సీ అక్కడ ఒక అన్ని నక్షత్రాల్లో, అన్ని వేల కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు అనే ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం చుట్టూ గ్రహాల్లో ఒక భూమి ఉంది. ఆ భూమి మీద ఒక దేశం ఉంది, భారతదేశం. ఆ దేశంలో ఒక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రంలో ఒక పుట్టపర్తి ఉంది. ఆ పుట్టపర్తిలో ఉండే ప్రశాంతి నిలయం నుంచి ఇంత దైవం దివ్యమైన వెలుగు వస్తుందని చెప్పే స్థాయిలో ఉంటే ఇక మన విజ్ఞానం ఎక్కడున్నట్టు, మన వైజ్ఞానిక శాస్త్రం ఎక్కడైనట్టు, మన వైజ్ఞానికవేత్తలు ఏ స్థాయిలో తయారవుతున్నట్టు? గతంలో చూసాం కదా, రాకెట్ తీసుకెళ్ళి తిరుపతిలో దాని మోడల్స్కి పూజలు చేసి చెంగాలమ్మ గుడిలో ముహూర్తాలు పెట్టిన శాస్త్రవేత్తలను కూడా చూసాం. ఇప్పుడు
నిజంగానే నాకు అనేక ప్రశ్నలు ఎదురైనాయి. గ్రామాల్లోకి వెళ్ళి బాణామతి లేదమ్మా, చేతబడి లేదమ్మా, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఇవన్నీ ఉట్టిదే అంజనాలు ఇవన్నీ అని మనం అన్ని చేసి చూపెట్టినాక అన్ని బాగానే ఉన్నాయి కదా సార్. అన్ని లేకపోతే నువ్వే పెద్ద, నీకు ఏమైనా తెలుసా? నువ్వేమన్నా పిహెచ్డీ చేసినా? నువ్వేమన్నా సైంటిస్టువా? అరే సైంటిస్ట్ రాధాకృష్ణమూర్తి పోయాడా, ఆయన పూజలు చేస్తూ ఉంటే నాయర్ పోయి, ఆయన ఇస్రో చైర్మన్ పోయి చెంగాలమ్మ గుళ్ళో ముహూర్తాలు పెడితే నువ్వు ముహూర్తాలు లేవని చెప్తావు. నీకేం తెలుసు అంతకంటే? నీకు ఉంటే వాళ్ళని పోయి చైతన్యం చేయరాదు? ఇలాంటి సవాళ్ళు కూడా సమాజం నుంచి ఎదురైనాయి. నిజం కాదా? నేను అందుకే మొన్న ఒక రోజు పెడితే ఎవరు అన్నారు, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే, గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యత ప్రజానికంలోనే సహజమైన శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచన విధానం ఇంకా బతికుంది. ఈ చదువు, ఈ విద్యా విధానం మనలో ఉండే శాస్త్రీయమైన ఆలోచన, సహజంగా మానవుల్లో ఉండే వైజ్ఞానిక దృక్పథాన్ని చంపుతుంది తప్ప మరొకటి కాదంటే, చదువు లేకపోతే సైంటిఫిక్ టెంపర్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈరోజు సూర్యగ్రహణం వచ్చిన రోజు మనం చూస్తే ఇంట్లో తలుపులు పెట్టుకొని బయటికి రాకుంటున్న వాళ్ళు ఎవరండి? ఒకరోజు మేము భోజనాలు, సూర్యగ్రహణం వచ్చిన రోజు భోజనాలు పెడుతుంటే ఆ సందర్భంలో నా లైవ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను చర్చలో పాల్గొంటా ఉన్నా. అప్పుడు ఒక దగ్గర శ్రీకాకుళంలో ఒక ఆదివాసీ మహిళ అక్కడ ఉంది. ఆమె కూలి పనికి వెళ్తా ఉంది. ఆమెను అక్కడ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. ఏందమ్మా మరి ఈరోజు గ్రహణం అంట కదా, గ్రహణం పట్టిందంట కదా, ఎవరు బయటికి పోకూడదంట కదా, పనులు చేయకూడదంట కదా, పని ఇంట్లోనే ఉండాలంట కదా, అన్నం కూడా తినొద్దంట కదా, తిన్న తర్వాత మళ్ళీ గడ్డేసుకొని తినాలంట కదా. అంటే ఆ గడ్డి తినేది మాకు తెలియదు కానీ సార్, నేను పుట్టినప్పటి నుంచి గ్రహణాలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, నేను కూలి పనికి పోతూనే ఉన్నా, 6 పిల్లల్ని కన్నా సార్, 6 దివ్యంగా ఉన్నారని చెప్పాను. ఇది కాదా శాస్త్రీయ దృక్పథం మానవుల్లో సహజంగా ఉంది? అసలు సహజంగా మానవుల్లో శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఆదిమ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో నివసించిన మానవులు ఈ రోజు విశ్వాంతరాల రహస్యాల్ని ఛేదిస్తూ వినివీధుల్లోకి దూసుకెళ్తా ఉన్నారంటే అది మానవుల్లో సహజంగానే ఉన్న శాస్త్రీయమైన ఆలోచన విధానం, ప్రశ్నించే తత్వమే కదా ఈ రోజు ఇంత ముందుకు తీసుకెళ్ళింది. ఈ ప్రశ్నించే తత్వాన్ని చంపుతున్నది ఎవరు? సహజంగానే పిల్లల్లో ఉన్న సహజంగానే మానవుల్లో ఉండే ఈ ప్రశ్నించే తత్వాన్ని, ఈ ఆలోచనని, ఈ జిజ్ఞాసని, ఈ కుతూహలాన్ని, తెలియని విషయం తెలుసుకోవాలనే తపనను చంపుతున్న వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలిగింది, ఎప్పుడైతే నేను మానవ సమాజం నుంచి ఈ నేర్చుకునే ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని నాకు నేర్పిన ఆ మానవ సమాజం నుంచి, ఆ సమూహం నుంచి నన్ను తీసుకొచ్చి ఒక 4 గోడల మధ్య బంధించారో, ఆ దర్వాజా తలుపు దాటి ఈ తరగతి గది అనే 4 గోడల మధ్యకు వచ్చిన తర్వాత, ఆ జైల్లో నన్ను బంధించిన తర్వాత కదా ఈ ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచనని, కుతూహలాన్ని, జిజ్ఞాసని చంపేసి టెక్స్ట్ బుక్లకి పరిమితం చేసి బట్టి బట్టే విద్యా విధానాన్ని నేర్పిన తర్వాత మాధవన్ నాయర్లు, కస్తూరి రంగరాజన్లు, అబ్దుల్ కలాంలు తయారు కాకపోతే సివి రామన్లు వస్తారా, లేకపోతే మేడం క్యూరీలు వస్తారా? ఎక్కడ చంపబడతా ఉంది ఈ ఆలోచన? ఏమి విద్యా విధానం ఈరోజు మనకుంది? ఈ విద్యా విధానంలో ఏమి నేర్పబడతా ఉంది మనకి? సైన్స్ని ఈరోజు ఎంతగా చూస్తా ఉన్నాం? సైన్స్లో ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్పోడు. ఎంసెట్ 10th ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్ నేను చూస్తుంటే సైన్స్లో అంట 98 మార్కులు, 97 మార్కులు. ఐన్స్టీన్ కూడా రాలే అన్నాడు. మరి 97 మార్కులు వచ్చిన ఆయనకి ఒక్క చిన్న టాస్క్ ఇవ్వండి, బయటకు వచ్చిన తర్వాత సైన్స్ని జీవితానికి అప్లై చేసి చెప్తాడేమో అడగండి. మిత్రులారా, నా సొంత అనుభవం, నేను ఇక్కడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కేంబ్రిడ్జ్ కోర్స్ చదివే వాళ్ళకి, ఆ విద్యార్థులకు ఒక సెమినార్లో పాల్గొంటూ వాళ్ళకు ఒక చిన్న టాస్క్ ఇచ్చిన. ఒక బాటిల్ ఇచ్చి, ఇది ఖాళీ బాటిల్ అని చెప్పిన. అవును సార్ ఖాళీ, ఇట్ ఈస్ ఎంప్టీ బాటిల్. ఎస్ సార్ ఇట్ ఈస్ ఎంప్టీ బాటిల్ అన్నారు. సరే కాసేపు అయిన తర్వాత ఇందులో ఏముందంటే ఎయిర్ ఉందన్నారు. సరే ఈ ఎయిర్ని మీరు తీసుకెళ్ళి బయట పడేసి అక్కడ రూమ్లో ఉండే ఎయిర్ని ఇందులోకి నింపుకొని రాగలుగుతారా అని అడిగిన. 15 నిమిషాలు ప్రయత్నం చేశానండి. దీన్ని ఎవరన్నా ప్రయత్నిస్తారా అని. సైన్స్ సూత్రాలు చెప్పమంటే కూర్చొని అనర్గళంగా గంటల కొద్ది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, బట్టి పట్టిందంతా చెప్తా ఉన్నారు. దీన్ని సింపుల్ లాజిక్ ఎక్కడన్నా ఉపయోగించి చేస్తారా అని అడిగాను. జరగలేదు, నాకు సమాధానం రాలేదు. ఉట్నూరు ఆదిలాబాద్ ఏరియాకి వెళ్ళాను. ఆదిలాబాద్ ఏరియాలో ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఉండే అమ్మాయిలకి క్లాస్ చెప్తా ఉన్నాను. ఈ టాస్క్ ఇచ్చాను.
ఎవరన్నా చేయగలరా అమ్మాయి అని అన్నా. విత్ ఇన్ 2 minutesలో ఒక అమ్మాయి లేచి బయటికి వెళ్ళి, సార్ నేను ఆ రూమ్లో గాలి పట్టుకొచ్చాను సార్ అంది. ఎలా పట్టుకొచ్చావమ్మా అన్న. ఏముంది సార్, గాలి బయటికి పోవాలంటే అందులో గాలి ఉంది సార్, అందులో అది బయటికి పోవాలంటే అందులో ఏదైనా నింపితే పోతుంది సార్, అక్కడికి పోయినా ట్యాప్ దగ్గర నీళ్లు పట్టినా ఈ గాలి అంతా బయటికి పోయింది సార్, అక్కడికి పోయి ఆ రూమ్లోకి పోయి ఈ నీళ్ళని అందులో వేరే మగ్గులో పోసిన సార్, నీళ్లు బయటికి వెళ్ళినాయి, అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడింది కాబట్టి గాలి అందులోకి పోతుంది సార్, ఆ రూమ్లో గాలిని ఇందులో పట్టుకొచ్చాను సార్ అని చెప్పింది అమ్మాయి. ఇది ప్రజల్లో సహజంగా ఉండే, అంటే నువ్వు నేర్చుకునే సైన్స్ నిత్య జీవితానికి అన్వయించుకోవడం కనుక నేర్పకపోతే ఎవరు తయారవుతారు? చిలక పలుకుల్లాగా మనం నేర్పినట్టే చెప్పే చిలకలు తయారైతే తప్ప, పౌల్ట్రీ ఫామ్ కోళ్లు తయారై తప్ప సహజమైన మానవుల్లో ఉండే ఆలోచన విధానం ఏదైతే మనల్ని ఈరోజు వైజ్ఞానిక మానవులుగా తీర్చిదిద్దిన ఆలోచన విధానం అవుతుందా? మిత్రులారా, నా చిన్నప్పటి నుంచి న్యూటన్ మొదటి గమన నియమం, 3 గమన నియమాలు నేను చదువుకొని పాస్ అయినా, పరీక్షలు రాసిన, బాగానే వచ్చిన, బీఎస్సీ దాకా చదివిన. నాకు ఏ రోజు అది అర్థం కాలేదు. న్యూటన్ 3 గమన నియమాలు ఎలా పనిచేస్తాయి అనేది నేను బీఎస్సీ చదివినా నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికన్నా అర్థమైతే నాకు తెలియదు. నేను అడిగితే మీరు ఇక్కడ వచ్చి చేసి చూపెడతారా, ఎక్కడన్నా మీరు దాన్ని అప్లై చేసి నాకు చూపెట్టగలరా అంటే చూపెట్టలేం. మొదటి గమన నియమం ఏం చెప్తాం? ఏదైనా వస్తువుపై బాహ్య బలం ప్రయోగించబడినంత కాలం చలనంలో ఉన్న వస్తువు చలనంలో ఉంటుంది, నిశ్చలంలో ఉన్న వస్తువు నిశ్చలం. ఈ చలనం ఏందో, ఆ నిశ్చలం ఏందో, బాహ్య బలం ఏందో, ఎవడు ప్రయోగిస్తాడో, ఎందుకు ప్రయోగిస్తాడో ఏం అర్థం కాని కాలం. దీనికి ఏం ఉదాహరణ చెప్తాం? నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది పుస్తకాలు రాసినా, ఎన్ని వేల మంది సైన్స్ టీచర్లు పాఠాలు చెప్పినా చెప్పే ఉదాహరణ ఒకటే ఉంటుంది. నేను మన పిల్లల్ని కూడా నిన్ననే అడిగిన పిల్లల్ని ఏం ఉదాహరణ ఉంటుంది అంటే, నిన్న 2 క్లాసుల్లో పాల్గొన్న, 2 విద్యార్థులను అడిగితే చెప్పింది అదే. ఏంటంటే, సార్ మీరు బస్సులో పోతుంటే డ్రైవర్ బస్సు బ్రేక్ వేస్తే ఆ బస్సు మీరు ముందుకు తూలుతారు సార్, తూలుతుంది కింద అంటే నాకు జడత్వం అనే ఒక న్యూటన్ మొదటి గమన నియమం అనే సూత్రం అర్థం కావాలంటే నేను బస్సులో పోవాలి, ఆ బస్సు డ్రైవర్ బ్రేక్ వేయాలి, నేను ముందు పడాలి, నా తల పగలగొట్టుకుంటే తప్ప నీ సైన్స్, నీ సూత్రం, నీ న్యూటన్ నాకు అర్థం కాడా? ఇది తప్ప వేరే ఉదాహరణ ఉండదా? ఇంత మొనాటస్గా ఇంత రొటీన్గా పుస్తకాలు రాస్తా ఉన్నారు, చదువులు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ సైన్స్ నేర్చుకున్న లేడిపోతారని. మొన్న హైదరాబాద్ నగరంలో స్ట్రీట్ చిల్డ్రన్, రోడ్డు మీద తిరుగుతూ ఉండే పిల్లలకి, ఎవరు లేని వాళ్ళకి రెయిన్బో హోమ్స్ నడుపుతున్నాయి. ఒక ఎన్జిఓ హోమ్ నడుపుతున్నది ఇక్కడే పక్కనే లాలాపేటలో, రామ్ థియేటర్ పక్కన ఒక హోమ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక 40-45 మంది పిల్లలు ఉన్నారు. ఆ 45 మంది పిల్లలకి 3 రోజులు నేను వెళ్ళి సమ్మర్ క్యాంప్ నడిపి వాళ్ళకి సైన్స్, ఆలోచన ఇవన్నీ నేర్పాం. నిన్న కూడా 4:30 గంటల దాకా, అంటే 3:30 వరకు, మధ్యాహ్నం 3:30 వరకు భోజనం చేయకుండా పిల్లలు అసలు ఆలోచన లేకుండా అంతగా ఇన్వాల్వ్ అయిపోయారు. నాకు గుర్తులేదు, వాళ్ళకి గుర్తులేదు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, నేను ఒక తెల్ల కాగితం ఇచ్చి, అమ్మ మీరే శాస్త్రవేత్తలు అనుకుందాం ఈరోజు, ఈ తెల్ల కాగితంతో ఏదైనా ఒక సైన్స్ ప్రయోగం చేసి నాకు చూపెట్టగలరా అని నేను అడిగాను వాళ్ళని. ఒక 10 నిమిషాలు సమయం ఇస్తాను. దాదాపు 15-16 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకొచ్చి అందులో సైన్స్ చెప్పారండి, తెల్ల కాగితాలతో పిల్లలు. అయితే ఇందులో నేను ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి ఎవ్వరూ లేరు, తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు, ఒక్కతే ఉంది. ఆ అమ్మాయి 10వ తరగతి పరీక్షలు మొన్న రాసింది. ఆ అమ్మాయి నా చిన్నప్పటి నుంచి నేను ఆడుకునే ఒక డివైస్ తయారు చేసి తెచ్చింది, ఒక ఆట బొమ్మ. ఆ బొమ్మలో చిన్నప్పుడు దొంగ పోలీస్ అని ఆడుకునే వాళ్ళను. ఆ బొమ్మలో ఏంటంటే, పైన ఈ బొమ్మ ఇలా ఉంటుంది, దాని పైన ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి దాన్ని కింద ఇలా పెడితే ఇది ఇలా అంటే అది పైకి వెళ్తూ ఆ రంధ్రంలో నుంచి బయటికి వెళ్తుంది, చిన్న కాగితపు ముక్క. దీంతో ఆడుకున్నాం, పడేసినాం సార్. నేను కూడా అనేక సార్లు ఆడుకున్నా, దాన్ని పడేసినా. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, ఇలా అని ఆ బొమ్మ చూపెట్టి, సార్ ఇప్పుడు మీకు తెలుసా ఉంది. ఏంటమ్మా అన్న. సార్ ఏదైనా బాహ్య బలం ప్రయోగించకపోతే చలనంలో ఉన్న చలనంలో ఉంటుంది, నిశ్చలంలో నిశ్చలం ఉంటుంది కదా సార్. నేను ఇగో ఈ పక్క కాగితాన్ని, ఈ పక్క దీన్ని ఇలా లాగుతున్నా సార్. ఈ 2 చలనంలో ఉన్నాయి, ఇది మధ్యలో ఉన్నది నిశ్చలంలో ఉంది, చలనంలో లేదు. ఈ రెండింటిని లాగడం వల్ల ఇది పైకి వెళ్తున్నట్టు అనిపించి ఇది ఇందులోంచి వెళ్ళింది సార్. ఇది సార్ జడత్వం అంటే న్యూటన్ మొదటి గమన నియమం అని చెప్పింది. పిల్లలు ఆడుకునే ఆటల్లో ఉండే సైన్స్ని, ఆ నేర్చుకున్న సైన్స్ని నిత్య జీవితానికి అన్వయించాలనేది లేపితే ఇలాంటి అద్భుతాలు మన విద్యార్థులు తయారు చేయలేరా, మన పిల్లలు తయారు చేయలేరా?
ఎందుకని అది మన తరగతి గదుల్లో మన పాఠ్య ప్రణాళికలో లోపిస్తా ఉంది? ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని నిత్య జీవితంలోకి సైన్స్ని అన్వయిస్తే చేయగలం. కానీ ఎక్కడ నేను నేర్చుకున్న సైన్స్ మార్కుల కోసం, నేను నేర్చుకునే సైన్స్ పరీక్షల కోసం, నేను నేర్చుకునే సైన్స్ ఎంట్రన్స్ ర్యాంకుల కోసం, నేను నేర్చుకునే సైన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అక్కడ చదవడానికి పనికొస్తుంది తప్ప నా నిత్య జీవితానికి సైన్స్ అన్వయించుకోవచ్చు అనేది కస్తూరి రంగరాజన్ నుంచి కింది దాకా రావట్లేదు. ఈ రకమైన చదువులు నేర్చుకున్న తర్వాత ఎవరు తయారవుతారు? ఏ విధమైన సమాజం తయారవుతుంది? ఏ విధమైన సమాజం తయారవుతుంది అంటే నిజంగానే ఎక్కడో పూర్వకాలంలోనే ఏనుగు తల తెచ్చి పెట్టిన ప్లాస్టిక్ సర్జరీ మా దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడు చేస్తే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరు? పదవండి, మొత్తం సంస్కృత గ్రంథాలన్నీ తీయండి, వేదాలు తీయండి, పురాణాలు తీయండి, చదవండి, తయారు చేయండి, భారతదేశానికి 100 నోబెల్ బహుమతులు తీయండి. ఎవరన్నా వద్దన్నారా? మిమ్మల్ని ఎవరన్నా ఆపుతున్నారా? మన కలెక్టరు నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ ఉంది. ఫ్లోరిన్ పెద్ద ఎత్తున సమస్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. మొత్తం భారతదేశంలోనే ఏడాదికి 4.5 లక్షల మంది పసిపిల్లలు నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. నీళ్లు ఒక ప్రాణాంతకమైన, ప్రాణాలు తీసే ఒక ఆయుధం లాగా మారింది. అదే అలా మారింది అంటే నల్గొండ లాంటి, ప్రకాశం జిల్లా లాంటి కొన్ని జిల్లాల్లో, కర్నూలు లాంటి జిల్లాల్లో ఈ ఫ్లోరిన్ మహమ్మారి మరింతగా బాధ పెడతా ఉంది. ఆ ఫ్లోరోసిస్ వ్యాధితో అనేక మంది బాధపడతా ఉన్నారు. దీనికి ఏదన్నా పరిష్కారం కనుగొనాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏదేదో మాటలు చెప్తా ఉంది, అదొక భాగం అనుకోండి. ఆఖరికి నాదెళ్ల మనోహర్ స్పీకర్ ఉన్నప్పుడు అసలు నేను నల్లగొండ నుంచి ఫ్లోరిన్ భూతాన్నే తరిమేస్తా, ఈండ పడుకుంటా నేను అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఆ ఫ్లోరిన్ మాత్రం అక్కడే ఉంది మా జిల్లాలో. ఆ కలెక్టర్ అంటాడు కదా, ఇంటికి ఒక తులసి చెట్టు ఇస్తాం, తులసాకులు వేస్తే ఫ్లోరిన్ పోద్ది, మేము సైంటిఫిక్గా నిరూపించినాం అన్నాడు. నేను ఎమ్మటే ఫోన్ చేసి అడిగిన కలెక్టర్ గారు. పెద్ద స్టేట్మెంట్ పత్రికల్లో వచ్చింది. ఇక అయిపోయింది, నల్గొండ జిల్లాలో తులసాకులతోటి ఫ్లోరిన్ వెళ్ళిపోయింది. నేను సూటిగా అడిగిన, సార్ ఏ డివైస్ చెప్పింది అన్న. మా ఇంజనీర్ల దగ్గర ఉన్న డివైస్లో మేము ముందు అదేంది నీళ్ళలో తులసాకులు వేయకముందు టెస్ట్ చేసినాం, ఫ్లోరిన్ ఇంత శాతం ఉంది, తులసాకులు వేసినాక ఇంత శాతం ఉంది అని. నేను అన్న, సార్ మీరు హైదరాబాద్ పక్కనే ఉంది కదా, ఏదన్నా ల్యాబొరేటరీకి పంపించి మీరు టెస్ట్ చేయించినరా? సైంటిఫిక్ ఎక్కడన్నా ప్రూవ్ అయిందా? ఎవరైనా శాస్త్రవేత్తలు దాన్ని నిర్ధారించినరా? మీరు ఎక్కడ చేసినారు సార్ ఈ టెస్ట్ అని అడిగిన. అంటే ఎక్కడెక్కడో చెప్పాను. మీకు తెలుసో లేదో సార్, అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు కేటాయించి తులసి ఆకులతో ఫ్లోరిన్ తగ్గించవచ్చు అనే ప్రయోగాలు చేయడానికి కొంతమందికి ఇచ్చింది. వాళ్ళు 50 కోట్లు తిన్నారు. ఈ రోజుకి తులసి ఆకులతో ఫ్లోరిన్ తగ్గించవచ్చు అనేది నిరూపించలేకపోయినారు. ఆ పరిశోధన సాధ్యం కాలేదు. ఫ్లోరిన్ కోసం అనేక ఇతర పరిశోధనలు ఉన్నాయి సార్. లేని దాన్ని మీరు ఎట్లా నిరూపించదలుచుకున్నారు? ఇది సరైనది కాదంటే గుట్టల కొద్ది ప్రింట్ చేసిన కరపత్రాలని, పుస్తకాలన్నింటినీ రాత్రికి రాత్రి తగలబెట్టి బయటికి వెళ్లకుండా చేసి ఆ ఫ్లోరిన్, అంటే తులసాకులతోటి ఫ్లోరిన్ తగ్గుతుంది, లేకపోతే ఈ అదేంది ఇట్లాంటి అనేక రకమైన అశాస్త్రీయ భావజాలాన్ని మనలో పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరో మామూలు వల్ల చేస్తే పర్లేదు. లేదు, అశాస్త్రీయ భావజాలాల్ని ఇప్పుడు బాబాలు లేదా మతాలు ఆ పేరుతో చేస్తే సరే, ఆ పేరు ఏదో మతాలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. కానీ ఆ పేరు కాకుండా నేరుగా శాస్త్రవేత్తలతోటి, సైన్స్ రంగంలో ఉన్న వాళ్ళతోటి ఆ శాస్త్రీయ భావజాలని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారాన్ని ఏం చూపెట్టాలి, ఏ రకమైన పరిష్కారాన్ని చూపెట్టాలి, ఎంత తక్కువ ఖర్చుతో, ఎంత సృజనాత్మకంగా, ఎంత శాస్త్రీయంగా ఈ పరిశోధనలు చేపడితే భారతదేశ ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది ఆలోచించడానికి బదులుగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఏం చర్చిస్తా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజుల్లోనే ఇంటర్ ప్లానెటరీ మోషన్స్ ఉన్నాయి, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళే అంతరిక్ష వాహకాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలు ఏ రోజో మా వేదాల్లోనే అవన్నీ రాయబడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఉంటే ఎవరొద్దన్నారు? ఈ రోజు అంగారక గ్రహం మీదికి ఒక యంత్రాన్ని పంపడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఎందుకయ్యా 100 కోట్ల రూపాయలు అక్కడ పెడతాం? మీరు వేదాలు, మీరు పురాణాలు, మీ గ్రంథాలన్నీ చదివి ఒక ఇంటర్ ప్లానెటరీ కాకపోతే ఇంకో నక్షత్రానికి కూడా పంపే ఆ వాహనాలు ఏమన్నా ఉంటే తయారు చేయండి. ఎవరు వద్దన్నారు? వద్దన్నారు ఎవరన్నా? మరి ప్రధానమంత్రి కూడా అక్కడ పోయి కూర్చొని అక్కడే ఉన్నాయి వేదాల్లో, ఆ ప్లాస్టిక్ సర్జరీ అంతా అక్కడే ఉంది అనే రకమైన అసంబద్ధ భావజాలాన్ని పెంపొందించే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి.
అంతేకాదు దేశ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారయ్యా, ఈ సమస్యలకు పరిష్కారం ఏం చూపెడతారంటే వాటి సంగతి తర్వాత మా అధికారం నిలబడాలని ఆయత చండీ యాగం చేసిన ముఖ్యమంత్రులు కనపడ్డారు. బుద్ధుడి కాలంలోనే యజ్ఞయాగాల్ని వ్యతిరేకించి యజ్ఞయాగాలు సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి, వారి రాకూడదని పెద్ద ఎత్తున బౌద్ధం దాని మీద వ్యతిరేకమైన ప్రచారం చేసి దాని మీద దాడి చేస్తే ఆ తర్వాత పెద్ద పెద్ద రాజులు కూడా యజ్ఞయాగాలు చేయడానికి భయపడితే 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి దాన్ని ఎత్తినెత్తుకొని చేసిండు. ఎంత చేశారండి? రోజుకు 50 టన్నుల నెయ్యి ఆ యాగంలో పడేశారంట. 12 టన్నుల పాయసం, బియ్యము, పాలు, చక్కెర వేసి ఆ యాగంలో పడేశారు. పట్టు చీరలు అక్కడ పడేశారు. ఈ దేశంలో పోషకాహారం లేక 140% మంది పిల్లలు గిడసబారి పుడుతా ఉన్నారు. ఈ దేశంలో పోషకాహారం లేక 178% మంది మహిళలు అనీమియాతో బాధపడతా ఉన్నారు. ఈ దేశంలో పోషకాహారం లేక ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఈ ప్రాణాల గురించి ఆలోచించకుండా, వీళ్ళకు పోషకాహారం ఎలా లభించాలనేది ఆలోచించకుండా మన పాలకులు ఎందుకు ఇవి చేస్తా ఉన్నారు? చాలా మంది ఏదో వాళ్ళ నమ్మకాల కోసం చేస్తున్నారు సార్, లేదా వాళ్ళ ఉండే ఏదో ఆలోచనల కోసం చేస్తా ఉన్నారు అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఏనాడో కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పాడు, రాజు మూఢనమ్మకాల్ని నమ్మినా నమ్మకపోయినా ప్రజల్లో మాత్రం మూఢనమ్మకాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, దానికి సంబంధించిన కార్యక్రమాల్ని నిర్వహించాలి. అప్పుడే ప్రజలు మూఢనమ్మకాల్లో ఉంటే ఎదురు తిరగరు, ఆలోచించరు, ప్రశ్నించరు. అందుకనే రాజు బాధ్యత మూఢనమ్మకాల్ని పెంచి పోషించడం అని రాశాడు. ఆ కౌటిల్యుని అర్థశాస్త్రం చదివిన వారసులే ఈనాడు పాలకులుగా ఉన్నారు. కాబట్టి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళు కనుక ఎదురు తిరిగి నిలబడితే తమ పీఠాలు కదలవు. కాబట్టి ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెద్ద ఎత్తున పెంచి పోషించడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే మన పాఠ్య ప్రణాళిక, అందులో భాగంగానే మన విద్యా విధానం కూడా ఆ విధంగా రూపొందించబడ్డది. వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక తాత్విక దృక్పథం ఉంది. ప్రజల్లో మూఢనమ్మకాల్లో ఉంచాలి, ప్రజల్ని తెలియంతనంలో ఉంచాలి, ప్రజల అజ్ఞానంలో ఉంచాలి. మేము వేల లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఆ వేల లక్షల కోట్లు సంపాదిస్తూ మాలియా లాంటి వాళ్ళకి ఇంకా 7,000 కాదు 10,000 50,000 కోట్లైన అప్పులిచ్చి అలాంటి పెద్దవాళ్ళని పెంచాలి. ప్రజలు ఇలాగే సమస్యల్లో ఉండాలి. అలా ఉండాలంటే మూఢనమ్మకాలు ఉండాలి, అలా ఉండాలంటే అశాస్త్రీయమైన సమాజం ఉండాలి అనేది వాళ్ళ కోరిక. ఆ తాత్విక దృక్పథంతో వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం వెనుక తాత్విక దృక్పథం ఉంది. దాన్ని అర్థం చేసుకొని మనందరం కూడా అసలు సమాజంలో జరుగుతున్న మన పాలకులు చేస్తున్న వీటిని అర్థం చేసుకోవడమే కాకుండా మనం తరగతి గదుల్లోకి వెళ్ళి, మనం పాఠశాలలోకి వెళ్ళి, మనం విద్యార్థుల్లోకి వెళ్ళి ఈ శాస్త్రీయ భావాల్ని ప్రచారం చేయడం ద్వారా కేవలం మూఢనమ్మకాలు లేవు అని చెప్పడం కాకుండా సైంటిఫిక్ గా ఎలా ఆలోచించాలి, వైజ్ఞానిక దృక్పథంతో ఎలా పెరగాలి, వైజ్ఞానిక దృక్పథం మానవుల్ని జంతువుల నుంచి వేరు చేయడమే కాకుండా ఈ రోజు ఒక ఉన్నతమైన వైజ్ఞానిక మానవులుగా ఎలా తీర్చిదిద్దిందనే అంశాలని గనక మనం తెలియజేస్తూ ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం వీలైన పరిస్థితుల్లో అవసరమైతే పేపర్లలో ఆర్టికల్స్ రాయడం కావచ్చు, మీడియాలో మాట్లాడడం కావచ్చు, లేదా ఫేస్బుక్లో పోస్టింగ్లు కావచ్చు, అనేక రకాల పద్ధతుల్లో ప్రజల్ని చైతన్యం చేసి ఎప్పుడైతే చైతన్యం చేయడం ద్వారా ఒక వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. వైజ్ఞానిక సమాజం ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడు మాత్రమే ఆ సమాజం ముందుకెళ్తుంది. చివరికి ఒకే ఒక అంశం చెప్పి ముగిస్తా. చాలా మంది నన్ను ఏమడుగుతారంటే, సార్ శాస్త్రీయ ఆలోచన అంటావు, ఆధ్యాత్మిక భావం లేకపోతే, దేవుడు అనే భయం లేకపోతే, మతం అనే భయం లేకపోతే సమాజంలో నేరాలు పెరుగుతాయి కదా, అశాంతి పెరుగుతుంది కదా అంటారు. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ముందు పీఠన ఉన్న దేశాలని చూసుకోండి. ఈరోజు మొన్ననే ప్రపంచంలో సంతోషంగా హ్యాపీగా ఉండే మానవులు ఎక్కడున్నారు అనే ఒక సర్వే వచ్చింది. అదే చూడండి. అలాంటి దేశాలన్నీ కూడా మీరు గమనిస్తే స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉన్నారో, ఎక్కడైతే వైజ్ఞానికంగా ఆలోచించేవారు ఎక్కడున్నారో అక్కడే ఈ క్రైమ్ రేట్ తక్కువ ఉంది, అక్కడే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీరు ఈ రోజు ఏ సమాజాన్ని తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అది అక్కడ మాత్రమే ఒక ఉన్నతమైన సమాజం సాధ్యమవుతుంది. అది క్యూబా తీసుకోండి, చైనా తీసుకోండి, అనేక దేశాల్లో ఉన్నతమైన సమాజాలు, నార్వే, స్వీడన్, డెన్మార్క్, అనేక రకాల దేశాలు. ఒకే వైపు ఆలోచన కాదు. కానీ సమాజంలో ఒక ఉన్నతమైన సమాజం ఏర్పడాలంటే
మానవులందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే అది కేవలం మతంతోటో మూఢనమ్మకాలతో సాధ్యం కాదు. ఖచ్చితంగా వైజ్ఞానిక దృక్పథమే మానవుల్ని మార్చి తీరుద్ది, సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ వైజ్ఞానిక దృక్పథంతో కూడిన మానవుల్ని, వైజ్ఞానిక దృక్పథంతో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ఈ ఆలోచన ఫోరంలో పాల్గొన్న మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం. వైజ్ఞానిక దృక్పథంతో కూడిన ఒక భారతదేశాన్ని తయారు చేయడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక తరఫున, ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ తరఫున మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్లో జన విజ్ఞాన వేదిక లాంటి 38 సైన్స్ సంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వాటితో కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ.